ఇంకోటి ఫ్రెండ్స్ మనం మధ్యాహ్నం 3 లోపలికి వచ్చాం. మనకి ఈరోజు కంపెనీలో ఎంత ఆల్టింగ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గవర్నమెంట్ పార్కింగ్. ఇంకోటి నైట్ నిద్ర వచ్చేస్తున్నాను, ఏడైతే ఆపేశాను. అయితే డబుల్ యాక్సిల్ ఇది వచ్చేసి కాంట్రాక్ట్ తిరుగుతుంది అంట డైలీ. మనకు రిసీవ్ట్ కూడా ఇచ్చేసారు. ఇంక బండి కాస్త. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే మన పాత బండికి అయితే డ్యూటీకి అయితే వచ్చినాం. మన బండి అయితే వేరే డ్రైవర్ వస్తా అన్నాడు. అయితే మన పాత వారి దగ్గర డ్యూటీ బండి అయితే కాదండి, దానికి అయితే వచ్చాను. ఈ బండికి అయితే వెళ్ళమంటే ఇప్పుడు కూల్ డ్రింక్ లోడ్కి అయితే వెళ్తున్నాను. నేను కంపెనీలోకి అయితే ఎంటర్ అవుతున్నాను. కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాను. ట్రాన్స్పోర్ట్ ఆయన కూడా వచ్చి బండి అయితే తీసుకురామన్నాడు. ఇంకోటి ఫ్రెండ్స్, మనం మధ్యాహ్నం 3 లోపలికి వచ్చాం. మనకి ఈరోజు కంపెనీలో ఎంత ఆల్టింగ్ ఏదనంట. అయితే మనకి నైట్ 7 లోడ్ చేశారు. పట్టాలు కట్టేది దాని దగ్గర అయితే ఆపాను. ఇక రాగానే పట్టాలు కట్టుకుని వెళ్ళిపోవడం. ఆల్రెడీ టార్పల్ అయితే పైన వేసాను. కన్నవాళ్ళు అయితే ఎక్కుతారు. అలా సేఫ్టీ బెల్ట్ వేసుకుని పైకి అయితే ఎక్కాలి. మీ బండి అయితే అయిపోయింది. మనకు వచ్చేసి ఈ సీసాలు అయితే లోడ్ చేశారు. ఇంకోటి ఫ్రెండ్స్, మనకైతే లోడ్ అయ్యి బయలుదేరాను. నేను ఇప్పుడే మంగళగిరి బైపాస్ అయితే ఎక్కాను. ఇక ఎక్కడి నుంచి మనం వెళ్ళినంత వరకు అయితే వెళ్దాం. నైట్ ట్రై చేద్దాం, వెళ్ళినంత వరకు వెళ్దాం. చాలా వరకు మనకు వచ్చేసి వైజాగ్ గోడౌన్కి అయితే ప్రతిసారి అక్కడికే వేస్తారు. ఎందుకంటే వైజాగ్లో ఒకటే గోడౌన్ ఉంది, అక్కడికే అన్లోడ్ అవుతాయి. ఇప్పుడు మంతపాటు 4 బండ్లు అయితే లోడ్ అయినాయి. చల్లగా అయితే వెళ్దాం ముందర. ఇంకోటి ఫ్రెండ్స్, మనం అయితే ఫ్రంట్ బెన్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. ఇదిగోండి బెన్ సర్కిల్. ఇటు వెళ్తేనేమో కింద కనిపిస్తుంది చూసారా, అటు వెళ్తేనే ఆటో నగర్, ఇటు వెళ్తేనే బస్ స్టాండ్, అటుకి వెళ్తే వెళ్తాము. మనం అయితే పైన ఫ్లైఓవర్ మీద అయితే వెళ్దాం. కింద ట్రాఫిక్ ఉంటుంది. నైట్ పూట కూడా కింద ట్రాఫిక్ ఉంటూనే ఉంటది. అందువల్ల ఫ్లైఓవర్ అయితే ఎక్కెళ్దాం. ఈ బండికి అయితే కొంచెం లైటింగ్ అయితే తక్కువ వస్తుంది. మరి నైట్ ఏమన్నా వీడియో చేస్తానికి కనపడితే లేదో చూడాలి. ఇలా లైట్లు వచ్చినప్పుడు మెయిన్ ఊర్లలో తీసుకుంటూ అయితే వెళ్ళాలి. మనం చాలా వరకు లైట్ కనపడదు అయితే వస్తుంది దీనికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గవర్నమెంట్ పార్కింగ్. అయితే మనకి నిద్రేం రావట్లేదు. చూద్దాం. ఇక్కడ నుంచి దేవరపల్లి వచ్చి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. దేవరపల్లి దగ్గరికి వెళ్ళి అయితే ఆపుకుందాం అని అనుకుంటున్నాను. ఇక్కడ బండ్లు కూడా చాలా ఉన్నాయి, ఖాళీ అయితే ఏం లేవు. అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ పార్కింగ్ లో మాత్రం ఆయన ఏం దొంగతనం జరగకుండా అయితే చూస్తున్నారు. డ్రైవర్లే చూస్తారు. నైట్ పూట తేడా చేస్తే మాత్రం ఇరగొడతారు ముందర. చూసారు, పార్కింగ్ వచ్చేసి పెద్దదే, గవర్నమెంట్ పార్కింగ్ ఇది వచ్చేసి. ఇంకా మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నైట్ నిద్ర వచ్చేస్తున్నాను, ఏడైతే ఆపేశాను. అయితే ఇక్కడ నుంచి రాజమండ్రికి అయితే దగ్గరలో ఉన్నాం. బాబాయ్కి అయితే చెప్పాను, బాబాయ్ నువ్వు కానీ లేడప్పుడైతే నన్ను కూడా లేపాను. ఆ బాబాయ్ అయితే లేపాడు నన్ను. ఆ బాబాయ్ మొదలున్నాడు. మనం ఇప్పుడు వెళ్ళి ఆ బాబాయ్ని పట్టుకోవాలి. అక్కడ దూరాన గుడి కనపడడం చూసారా, అది మొన్న నేను నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు కూడా లైటింగ్ అయితే వేశారు. ఇక్కడ జాతరలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి ఈ సైడ్ అయితే. మొన్న నేను వచ్చేటప్పుడు కూడా ఒక జాతర అయితే జరిగింది. మన పేరు దీని దగ్గర రాజమండ్రి దగ్గర రాగానే. ఇంకోటి ఫ్రెండ్స్, మంచి అయితే మామూలుగా అయితే పట్టలేదు, మాదిరిగా అయితే పెట్టింది ఇది. నేను నైట్ బయలుదేరి వచ్చే ముందర అయితే తెగంది మనసు. ఎందుకు లేదు రిస్క్ ఎందుకు, కానీ అందులో మన దానికైనా లైట్లు సరిగ్గా లేవు. అందుకని టోల్ గేట్ దగ్గర అయితే ఆపేశాను నేను. ఇక్కడ నుంచి మనం రాజమండ్రి అయితే ఇప్పుడే దాటాము. ఇంకా కానీ మంచి అయితే ఏం వదలలేదు. ఇంకా మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ గోదావరి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. చేపలు పడతానికి అయితే వెళ్ళారు లోపలికి అన్నవాళ్ళు. ఇంకా మీకు కనపస్తుందో లేదో, ఇంకా అన్నవాళ్ళు అయితే చేపలు పడతానికి అయితే వెళ్ళారు. ఈ పాయి ఎక్కడే ఎంత వరద వచ్చినా, వరద నీళ్లు తగ్గినా కానీ ఈ మధ్యలో అయితేనే వాటర్ ఉంటాయి. మళ్ళీ ముందరికి వెళ్ళే కొందికి మళ్ళీ చెట్లు అవన్నీ మెరక అయితే ఉంటుంది, ఇసుక బాగా అయితే ఉంటుంది. ఇటు కూడా అంతే. పొద్దున్నే పొగ మంచు వల్ల అంత క్లారిటీకి అయితే కనపడలేదు. ఇంకా చెప్పిన తర్వాత అయితే మొత్తం కనపడుతుంది గోదావరి. బ్రిడ్జ్ చూడాలి ఎంత దూరం ఉందో, 3 కిలోమీటర్లు ఉన్నట్టుంది అచ్చంగా బ్రిడ్జ్. మనతో పాటు లోడ్ అయిన బండి అది. మేము వెళ్తాం చూసారా, అది వచ్చేసి మనతో పాటు లోడ్ అయిన బండి. అయితే బాబాయ్ అన్నాను, బాబాయ్ గత ముందర వెళ్ళి ఆపుకుంటాను లెగ్గొట్టంటే బాబాయ్ లెగ్గొట్టాడు వచ్చి. ఆయన అడిగాడు ఇద్దరం కలిసి వెళ్తాం చిన్న అని. సరే అని చెప్పి ఆగాను. లేకపోతే నైట్ అయితే నిద్రేం రాలేదు, కొట్టేద్దాం అనుకున్నా మొత్తం. రాత్రి ఎందులే మళ్ళీ అక్కడికెళ్ళి అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ నిద్ర మొక్క మీద ఉంటాం. అంత అర్జెంట్ లోడ్ అయితే ఏం కాదు కదా అని ఆపేసాను నేనైతే బండి. ఆపేసి ఆ టోల్ గేట్ దగ్గర అయితే పడుకున్నాను నేను. ఇంకా మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లోడ్ అండ్ డబుల్ యాక్సిల్ ఇది వచ్చేసి కాంట్రాక్ట్ తిరుగుతుంది అంట డైలీ. ఇటు లేకపోతే కాళహస్త్రి
లేకపోతే వైజాగ్, హైదరాబాద్ కాంట్రాక్ట్లు అయితే తిరుగుతాయండి బండ్లు. ఇప్పుడు ఈ బండికి రిటర్న్ లోడ్ కూడా ఉంది ఆల్రెడీ ఫిక్స్డే. వీళ్ళు ఇప్పుడు ఈ ఫుల్ సీసాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ నుంచి ఎంటీ సీసాలు అయితే మళ్ళీ మంగళగిరికి అయితే తీసుకొస్తారు. అజెండా అయితే లేకపోతే బాటిల్ ఏమన్నా లోడ్ అన్న అవుతాయి. అలాగే వీళ్ళంతా కాంట్రాక్ట్ వ్యాపారమే తిరుగుతూ ఉంటారు సేపు. మన 1 pay అంటే మనం వచ్చేసి అక్కడ అన్లోడ్ చేసి ఇంకో లోడ్ చూసుకుంటామే. వీళ్ళు అలా కాకుండా అప్ అండ్ డౌన్ 2 అయితే రాస్తారు మంచిగా వీళ్ళకి. అది వీళ్ళ బెనిఫిటే. కానీ మన ఓనర్లు అడిగితే మన ఓనర్లకి అలా ఏం మిగలదు. అదంటే కాంట్రాక్ట్ వాళ్ళకి నెలకి ఎంత అప్పచెబుతారు వచ్చి డబ్బులు. మనకైతే ఏం ఉండదు అలాగా. మనకి ట్రిప్పులు లెక్కేగా మనకు ఒకసారి లోడ్ కూడా దొరకదు. కూల్ డ్రింక్ లోడ్ ఇవ్వమంటారు. అది పరిస్థితి. పాత ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రన్నింగ్ లో అయితే ఏం లేదు. మనం అయితే ప్రజెంట్ అన్నవరం దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి వచ్చేసి వైజాగ్ ఇంకా 110 105 ఉన్నట్టుంది. అటు 100 ఉంది ఇంకా వైజాగ్. ఎటు చూసినా అన్ని 40 టన్నుల బండ్లే రోడ్డు మీద తిరుగుతున్నాయి. అన్ని 40 టన్నులు లేకపోతే 32 టన్నులు. డబుల్ అయితే ఆడ 1 అయితే కనపడుతుంది. ఇంకా మన ఛానల్లో వీడియోస్ చూస్తే ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి మీకు కనిపిస్తుంది సరే ఎంట్రన్స్ ఒకటి వస్తుంది. ఈ ఎంట్రన్స్ వచ్చేసి మనం అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి అయితే వెళ్తానికి దారి గుడి దగ్గరికి వెళ్తానికి ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు. మళ్ళీ తిరిగి రాకుండా మళ్ళీ ఆ సైడ్ కూడా ఒక దారి అయితే ఉంది. మనకు మంచిగా ఆటోలు కూడా రెడీలోనే ఉన్నాయి. గుడి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఎక్కడ కూడా గుడి ఉండిద్ది. అది నీకు లాస్ట్ వీడియోలో చెప్పుకుంటాను నేను చాలా వరకు. ఆ గుడి దగ్గర ఆపి ఖచ్చితంగా అందరూ అయితే కుంభకాయ దండం పెట్టుకోనని వెళ్తారు చాలా వరకు. చూద్దాం మరి. ఇంకోండి గుడి వచ్చేసి ఇక్కడ చేపల బళ్ళు వాళ్ళందరూ అక్కడ ఆపి కొబ్బరికాయలు కొట్టుకుని అయితే వెళ్తారు. ఇక్కడ కోడిగుడ్ల బళ్ళు ఇవన్నీ మనకి పైకి అయితే వెళ్తాయి. అస్సాము, గౌహటి, పంజాబ్ అక్కడ అయితే వెళ్తాయి. గుడి వచ్చేసి అక్కడ ఉంది. మీకు కనిపిస్తుందో లేదో పైన చూసారు అదే గుడి. అట్టయితే కొండ మీదకి వెళ్ళి తిరిగి రావాలి. మనకు వచ్చేసి ఇంకో రోడ్డు కూడా అటు ఉంది. అక్కడ 1 కిలోమీటర్ వెళ్తే కానీ మనకు ఆ రోడ్ అయితే చాలా ఊళ్ళో నుంచి అయితే తిరిగి వచ్చింది ఆ రోడ్ వచ్చేసి. మనం అయితే ఇప్పుడు కూల్ డ్రింక్ గోడౌన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వచ్చేసి ఒరిస్సా వెళ్ళేది. వెనక్కి వెళ్తేనే వైజాగ్ వెళ్తాము. ఎదురెళ్తేనే ఒరిస్సా, భువనేశ్వర్, కలకత్తా అయితే వెళ్తాము. అయితే మనం ఒక 3 కిలోమీటర్ల వెనకే సర్వీస్ రోడ్లో అయితే దిగేసేయాలి. సర్వీస్ రోడ్లో దిగితేనే మనకి ఇలాగా బారుగా 3 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. మళ్ళీ ఎటు కటింగ్ అయితే లేదు. మళ్ళీ ఆ కటింగ్ కోసం సుమారుగా 4 కిలోమీటర్లు అయితే ఎక్స్ట్రా వెళ్తే రావాలి. ఆ తలగా నెప్పకుండా ముందే మనకి లెఫ్ట్ సైడ్ కటింగ్ ఉంటుంది. ఆ పంకు కాడి నుంచి మన కింద దిగితే సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతే చాలు. మళ్ళీ మన అన్లోడ్ అయిపోగా ఆ పక్క నుండి ఈ రూటే రావాలి. ఈ రూటే వచ్చి కొంచెం ముందరికి వెళ్తే మనకి కటింగ్ కటింగ్ అదే రేపుకి వెళ్తాను. అలా అయితే దాంట్లో నుంచి అదే రేపు అయితే వెళ్ళిపోదాం. దీని ఎదురు ఇంకా స్టార్టింగ్లో ఉంది. గేట్. ఆ గేట్ కాడికి వెళ్ళి పేపర్లు ఎంట్రీ చేసి చెప్తున్నాను. బండి అయితే తీసుకురామన్నారు. టైం వచ్చేసి 12 అవుతుంది. కాలిపోతుంది లోపల. ఇప్పుడు ముందర పెట్టి తొందరగా అన్లోడ్ చేస్తే బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడికే అన్నీ వచ్చేది మన లోడ్ అయిన పళ్ళని. కాళహస్తి, తిరుపతి, హైదరాబాదు, బెంగళూరు, మంగళగిరి, ఒరిస్సా మొత్తం ఎడుగు వచ్చి అదే కంపెనీలోకి అయితే వచ్చాను. అన్లోడింగ్ పాయింట్లో బండి పెట్టండి. ఇవన్నీ ఎంటీ ట్రైలే. మళ్ళీ అన్నీ వైజాగ్ కానీ వైజాగ్, మంగళగిరి అటు ఇటు పంపిస్తారు. మళ్ళీ ఇట్ని ప్లాంట్లకి మనకు రిసీవ్డ్ కూడా ఇచ్చేసారు. ఇంక బండి కాస్త అన్లోడ్ ఉంది. పక్క అయిపోయింది. ఇంకో పక్క కూడా తొందరగా అన్లోడ్ చేసేస్తారు. అయిపోగానే మనం బయటకి అయితే వెళ్ళిపోవాలి ఇంకో లోడ్ కోసం. అన్నీ వచ్చేసి మనకు ఆత్మకూరు నుండి వచ్చినాయి. లోడ్ తీసుకొచ్చినాయి ఇక్కడ పెడతారు. అయిపోయినాయి బయట పెడతారు. ఇంకోటి థమ్స్అప్ కూడా, మాజా, అన్నీ స్ప్రైట్ అవన్నీ. ఇంకా మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.